మనం ఉంటున్న సాయి భక్తి నివాస్ అయితే ఇదే అనమాట. విజయవాడ వారి సాయి ప్రియ హోటల్ అనిగా ఉంటుంది చూడండి. అక్కడైతే ఈ మాదిరి ఫారం తీసుకొని ఫిల్ చేసి తీసుకుంటే ఈ మాదిరిగా స్లిప్ అయితే ఇస్తారు. దీంట్లో ఉంటుంది చూడండి బ్లాక్. మీరు తీసుకున్న టికెట్లో అక్కడ ఏ బ్లాక్ అనేది వస్తుంది చూడండి. ఇక్కడ ఏమేమి రేట్లు ఉన్నాయో ఆ రేట్లు అయితే ఇక్కడ సి బ్లాక్ పక్కనే నిలబడాల్సి ఉంటుంది. షిరిడీలో ఫ్రీ ఫుడ్ ఇట్లయితే ఉంటుంది రెడీ అయ్యి. ఇక్కడ వచ్చి దీని కింద కూర్చొని ఉంటే లోపలికి వస్తే ఈ మాదిరిగా అయితే ఇక్కడ కూర్చోంటారు. డార్మెటరీలో బెడ్ తీసుకోవాలంటే మళ్ళీ అయితే ఇక్కడ 10 రూపాయలు కట్టి రిసిప్ట్ ఎత్తుకొచ్చేస్తే 8 గంటలకు అయితే ఇస్తా అంట బెడ్. ఇక్కడ చూడండి ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే గుళ్ళేకి ఎత్తకూడదంట. తప్పుదారి పట్టించాలంటే వీళ్ళైతే పక్క ఆటో వాళ్ళని పూలు పలారాలు అంటారు, వాళ్ళు మాయమాటలు చెప్పి అమ్మేస్తారు. మీరైతే తీసుకోవద్దండి. మనల్ని ఇక్కడ బయట అయితే ధరవేసినారు. వీళ్ళంతా సింగిల్ గా ఉండేవాళ్ళు. అందరు మీటర్ అయితే కీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసినాం. చూడండి ఏదో అయితే మళ్ళీ పేమెంట్ సెక్షన్ లోకి వచ్చినాం. ఈ లాస్ట్ 10 అంటే 100 మళ్ళీ ఇచ్చేసినారు. అంటే మనం 110 అయితే ఛార్జ్ చేస్తారు. 100 రూపీస్ మళ్ళీ పోయేటప్పుడు అయితే మీకు రీఫండ్. హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు మనం షిరిడీకి అయితే వచ్చినాం కదా. షిరిడీకి వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది షిరిడీకి వస్తారు. షిరిడీకి మీరు కానీ ఎట్లా రావాలని మీకు డౌట్గా ఉంటే మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడీకి ఎలా రావాలో ఆ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు మీరు షిరిడీకి అయితే వచ్చినారు. షిరిడీకి వచ్చిన తర్వాత మీరు ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, రైల్వే స్టేషన్లో అందరూ అయితే ఆటో ఎక్కుతారు. ఆటో ఎందుకు ఎక్కుతారో నాకైతే అర్థం కాదు. అక్కడ ముందరకల్లా మీరు రైల్వే స్టేషన్ బయట వస్తే అక్కడ స్కూల్ బస్సులు ఉంటాయి కదా, ఆ స్కూల్ బస్ లాగే ఉంటాయి సేమ్ బస్సులు అయితే. అవి ఫ్రీగా పిలుచుకొని వచ్చి మీకు ఏ ఆశ్రమం కాడ కావాలంటే ఆ ఆశ్రమం కాడ అయితే వదులుతారు. దీంట్లో 3 ఆశ్రమాలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ధర్మశాల అని రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. అది అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. మీరు ఆడ నుంచి బస్సు ఎక్కి ఫ్రీగా రోడ్లో దిగేసి కొంచెం దూరం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, నడుచుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకోటి సాయి భక్తి నివాస్ అని ఉంటుంది. దీంట్లోనే మీకు డార్మెటరీ ఉంటుంది, రూమ్స్ ఉంటాయి. ఇదైతే ప్రజెంట్ నేను ఉన్నా కదా ఇదన్నమాట. ఇంకోటి ఇది కొంచెం పక్కన ఉంటుంది. మీకు ఫస్ట్ ఒక దానికాడ ఇవి మళ్ళీ బస్సులోనే ఆ బస్సులోనే పిలుచుకొని ఇంకో ఆశ్రమం కాడ ఇవి లాస్ట్లో ఈ ఆశ్రమం కాడ పిలుచుకొని వచ్చి వదిలేస్తారు. మీకు ఒకవేళ తెలియకంటే దాంట్లో కండక్టర్ కానీ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడు. మీరు కండక్టర్ని అయితే అడగండి, మాకు డార్మెటరీ కావాలా అని అడగండి. డార్మెటరీ ఎక్కడ బుకింగ్ అవైలబుల్ ఉంటే అక్కడ దింపండి అని చెప్తే ఆ కండక్టర్ మీకైతే హెల్ప్ చేస్తాడు. డార్మెటరీ ఉండే కాడ దింపేస్తాడు. ఇప్పుడు మీరు డార్మెటరీ ఉండే దగ్గరికి అయితే వచ్చేసిన. నేను ఫ్యామిలీకి చెప్తాను. మీరు ఒకవేళ ఫ్యామిలీ ఉన్నా సింగిల్గా ఉన్నా ఈ డార్మెటరీ ఉన్నాయి. భక్తి నివాస్ అనే దాంట్లో డార్మెటరీ ఉన్నది, మామూలు రూమ్స్ ఉన్నాయి. మీకు రూమ్స్ కావాలంటే మాత్రం కపుల్స్కి అయితే పెళ్లిగా వాళ్ళకు రూము 100% ఇయ్యరు. పెళ్ళైన వాళ్ళది ఇద్దరిది ఆధార్ కార్డు అయితే తీసుకుంటారు. ఆధార్ కార్డు తీసుకొని రూమ్ ఇస్తారు. మీకు ఒకవేళ కొత్తగా పెళ్ళి అంటే వాళ్ళకైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. అప్పుడు మాత్రమే మీకు రూమ్ ఇస్తారు, లేకుంటే రూమ్ ఇవ్వరు. మీరు కావాలంటే ఇంకా బయట హోటల్స్ ఉంటాయి. హోటల్లో మీకు నచ్చింది అయితే తీసుకోవచ్చు డబ్బులు పెట్టి. అది ఒక 1000 నుంచి 2000 లోపల వరకు ఉంటాయి. అది మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. లగ్జరీ హోటల్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, కొంచెం చీప్గా అయితే ఇంకా అది అట్లుంటుంది అన్నమాట. ఇప్పుడు ఫ్యామిలీకి సింగిల్గా వచ్చినా సరే ఈ ఇద్దరికి రూములు ఎలా తీసుకోవాలో ఫస్ట్ అయితే అది ఒక రిసిప్ట్ లాగా ఇస్తారనమాట. డిక్లరేషన్ ఫామ్ అంటారు. ఆ డిక్లరేషన్ ఫామ్ అయితే ఇక్కడ తీసుకోవాలా. దీనికి మీ ఒరిజినల్ ఆధార్ కార్డు వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఇక్కడే జిరాక్స్ తీసిస్తారు. మీరేం జిరాక్స్ తీసుకొని అవసరం లే, వాళ్ళే తీసి ఫ్రీగా ఇస్తారు. ఆ జిరాక్స్ ఎత్తుకొని అక్కడైతే ఈ మాదిరి ఫారం తీసుకొని ఫిల్ చేసి ఈ పక్కన కౌంటర్లో ఇస్తే పైన టోకన్ నెంబర్ ఇచ్చినాడు చూడండి. అట్లా టోకన్ నెంబర్ అయితే రాసిస్తారనమాట. ఈ టోకన్ నెంబరు తర్వాత మనం ఈ పక్కన కల్లా మీరు కొంచెం లోపలికి వస్తే ఇక్కడైతే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇచ్చింటారు కదా టోకన్ నెంబరు, ఆ టోకన్ నెంబర్ది అయితే వాళ్ళు తీసుకొని అంటే ఈ మాదిరిగా స్లిప్ అయితే ఇస్తారు. దీంట్లో ఉంటుంది చూడండి బ్లాక్లు ఉంటాయి. సి లాక్ నెంబర్ 50 అంటే మంది చూడండి సి 50 ఇచ్చారు ఇక్కడ. తర్వాత ఏ బిల్డింగ్ అనేది ఉంటుంది అండ్ చూడండి వింగ్ సి అని ఇట్లా చుట్టూ ఏబీసీ అని ఉంటాయి. లోపలికి వచ్చిన తర్వాత మీకే అర్థమైపోతుంది. 1 డేకి 100 రూపీస్, శానిటైజేషన్ ఛార్జెస్ 10 రూపీస్, టోటల్ 110. మీరు తీసుకున్న టికెట్లో అక్కడ ఏ బ్లాక్ అనేది వస్తుంది. ఏ బ్లాకా, బి బ్లాకా, సి బ్లాకా, డి బ్లాకా అని వస్తుంది. మొత్తం 4 బ్లాక్లు ఉంటాయి చూడండి. ఏ బ్లాక్ అది మీరు ఆ మూలకల్లా ఏ బ్లాక్ పక్కన కల్లా అందరూ కూర్చోండారు కదా, అక్కడైతే ఎంటర్ అవుతారు లోపలికి. అది ఏ బ్లాక్, ఆ పక్క బి బ్లాక్, ఇది సి బ్లాక్, ఆ లాస్ట్ ఉండేదైతే డి బ్లాకు.
మనది ఇప్పుడు డార్మెటరీ కాబట్టి ఇక్కడ ఇది సి బ్లాకు, ఈ పక్కనది డి బ్లాకు, ఆ రెండిటికి మధ్యలో ఉంది కదా, ఇక్కడైతే మన డార్మెటరీ అయితే ఉంది. లోపలికి వస్తే ఈ మాదిరిగా అయితే ఇక్కడ కూర్చోంటారు. వీళ్ళకు మీకు ఇచ్చిన చీటీ ఇచ్చేసి రాపించుకొని ఈ లాకర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, లాకర్ తీసుకొని ఇక్కడ పడుకోవాలి. అట్లా డార్మెటరీ అంటే నార్మల్గా మన హాస్టల్లో పీజీ అలా దాంట్లో ఉంటాయి కదా, లేకంటే బంకర్ క్లాస్ లాగా ఉంటాయి కదా. డార్మెటరీ అంటే మీరు ఆ రకంగా అయితే ఊహించుకోవద్దండి. డార్మెటరీ అయితే ఏం లేదు, ఒక లాకర్ ఇస్తారు. ఆ లాకర్లో మన లగేజ్ కానీ మొబైల్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకా కింద అయితే పడుకోవాల్సి ఉంటుంది. అక్కడ పరుపులు ఉన్నాయి కానీ ఆ పరుపులు ఈవినింగ్ టైంలో మాత్రమే ఇస్తారంట. దానికి 10 రూపాయలు మనం టికెట్ తీసుకుంటాం కదా. టికెట్ అంటే అదే మన రూమ్కి సంబంధించిన తీసుకుంటాం కదా కీసు, అక్కడవి మళ్ళీ అయితే మనం 10 రూపాయలు ఛార్జ్, అక్కడ 10 రూపాయలు టికెట్ తీసుకొని ఇక్కడ చూపించి బెడ్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా పెద్ద ప్రొసీజర్ అది మాత్రము. ఇక్కడ డైరెక్ట్గా 10 రూపాయలు ఇస్తే వాళ్ళు లేరనమాట. ఈ ప్రొసీజర్ అంతా చేసుకొని రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర మీరు ఏమైనా బ్లాంకెట్ కానీ ఏమైనా తెచ్చుకుంటే మీరు కింద వేసుకొని మీరు పనుకోవచ్చు. దానికి ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు. చూడండి, పిల్లలు ఆడుకునే దానికైతే ఫెసిలిటీస్ ఎట్లున్నాయో. చుట్టూ అయితే బిల్డింగ్ ఉంది. చూడండి, చుట్టూ బిల్డింగ్ ఉంది. మధ్యలో అయితే ఆడుకునే దానికైతే ప్లేస్ పెట్టినారు. చుట్టూ కూర్చునే దానికి కానీ అయితే ఉన్నాయి. రైల్వే స్టేషన్లో ఉంటాయి కదా. ఇక్కడే మనకు సి బ్లాక్ పక్కనే క్యాంటీన్ అయితే ఉంటుంది. అన్నం ఏ టైంలో పెడతారో చూపిస్తా. చూడండి, ఇక్కడ ఏమేమి రేట్లు ఉన్నాయో ఆ రేట్లు అయితే ఇవి. టీ 2 రూపాయలు, కాఫీ 3 రూపాయలు, మిల్క్ 3 రూపాయలు, మినరల్ వాటర్ 10 రూపాయలు, హాఫ్ లీటర్ 5 రూపాయలు. చాలా రీజనబుల్. ఇక్కడ సి బ్లాక్ పక్కనే నిలబడాల్సి ఉంటుంది. చూడండి, ఈ మాదిరిగా ఉంటుంది. ఇక్కడైతే ఎంట్రన్స్, అందరూ నిలబడుకొని ఉన్నారు. ముందు చూపించిన టైమింగ్ అనుకుంటారేమో. ఫుడ్కి అయితే నైట్ 9:20 వరకు ఉంది. షిరిడీలో ఫ్రీ ఫుడ్ ఇట్లయితే ఉంటుంది. టేస్ట్ అయితే బాగానే ఉంది. మీరు ఎన్నిసార్లైనా తినొచ్చు. చూడండి, అక్కడ ఎంటర్ అయ్యి అక్కడ పెట్టించుకొని ఏడొచ్చి కూర్చొని తినొచ్చు. ఎన్నిసార్లైనా పెట్టించుకోవచ్చు. ఫస్ట్ టైం కొంచెమే పెట్టినారు, మళ్ళా వాళ్ళన్నవి పెట్టించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మామూలుగా 1 లీటర్ వాటర్ బాటిల్ 20 రూపీస్ కదా, ఇక్కడ మాత్రం 10 రూపీసే. చూడండి, ఇప్పుడే ఆ షిరిడి సాయినాథుని ప్రసాదం అయితే తిన్నాము. సేమ్ మీరు ఉడిపిలో కానీ ధర్మస్థలంలో కానీ తినింటే సేమ్ అక్కడ ఎట్లుందో ఇక్కడ కానీ అదే టేస్ట్ సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఇంకా మనం వాటర్ బాటిల్ లోపల పెట్టేసి గుడికైతే వెళ్ళిపోదాం అన్నమాట. బస్సు ఫ్రీ బస్. మనం ఉంటున్న సాయి భక్తి నివాస్ అయితే ఇదే అన్నమాట. బయట నుంచి ఇది. దీనికి ఎదురుగానే మీకు విజయవాడ వారి సాయి ప్రియ హోటల్ అనిగా ఉంటుంది. చూడండి, మీకు లోపల ఒకవేళ ఫుడ్ నచ్చుకుంటే ఇక్కడ బయటగా వచ్చి తినచ్చు. దీనికి ఎదురుగా ఆంధ్ర వాళ్ళ హోటల్సే ఉంటాయి. ఆడ వస్తానే కదా బస్సులు, అవన్నీ ఫ్రీ బస్సులే అనమాట. రెడీ అయ్యి అదే అనమాట ఆశ్రమం ముందర ఉండే ఎంట్రన్స్. మీరు రెడీ అయ్యి ఇక్కడ వచ్చి దీని కింద కూర్చొని ఉంటే మీకు 15 నిమిషాలకు ఒకసారి షటిల్ బస్సు వస్తుంది. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ఉంటారో బస్సు నిండేంత వరకు వాళ్ళనైతే ఎక్కించుకోబోతారనమాట. డార్మెటరీలో బెడ్ తీసుకోవాలంటే మళ్ళీ అయితే ఇక్కడ 10 రూపాయలు కట్టి రిసిప్ట్ తీసుకోవాలా. అదైతే ఇక్కడ పేమెంట్ చేస్తారు కదా, ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ రిసిప్ట్ ఎతవి మన డార్మెటరీలో వాచ్మెన్ ఉంటాడు కదా, ఆయనకైతే ఇవ్వాలా. ఇద్దాం. ప్రసాదం, ఫ్యాన్సీ స్టోర్, ఏమైనా సోపులు బ్రష్లు కావాలంటే షాప్, అన్నీ అయితే ఉన్నాయి. నైట్లో వాటర్ షో అయితే పెట్టినారు. చూడండి, మన ఆశ్రమం ముందైతే పిల్లలు 8 అయినా ఇంకా ఆడుకుంటానే ఉన్నారు. రిసిప్ట్ ఎత్తుకొచ్చేస్తే 8 గంటలకైతే ఇస్తా అంట బెడ్. 8కి అయితే పనుకోవచ్చు. ఇంకా అంత లోపలైతే ఇవ్వరు. ఇక్కడ చూడండి, ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే గుళ్ళేకి ఎత్తకూడదంట. దొంగల పట్ల జాగ్రత్తగా ఉండండి. బంగారు గొలుసు లాగేస్తారు, జాగ్రత్తగా ఉండండి. తప్పుదారి పట్టించాలంటే వీళ్ళైతే పక్క ఆటో వాళ్ళనమాట. ఇక్కడ ఆటో వాళ్ళనైతే నమ్మద్దండి. ఫస్ట్ మొబైల్ లాకర్లో పెట్టండి. కింద గుళ్ళేకి పూలు, పలారాలు, మిఠాయి, కొబ్బరికాయ ఏం తీసుకెళ్ళకూడదు అంటారు. గుడి ముందర మీకు అమ్ముతా ఉంటారు, వాళ్ళు మాయమాటలు చెప్పి అమ్మేస్తారు. మీరైతే తీసుకోవద్దండి, ఊరికే వేస్ట్. డార్మెటరీలో అయితే పొగ కొడతారు చూడండి చిటీగలకి. మందంతా డార్మెటరీ అయితే నిండిపోయింది లోపల పొగతో.
ఇదే అన్నమాట మన డార్మెటరీ. చూడండి, చీటీగలకు పొగ అయితే పెట్టినారు. చీటీగలు ఇక్కడ ఎట్లయినా రానే వస్తాయి, ఎందుకంటే ముందరంతా పార్క్ ఉంది కాబట్టి ఇంకా చీటీగలు ఏమొస్తాయి. చూడండి, ఈ పక్కన నుంచి ఒకరు కొడతాంటారు, ఈ పక్క నుంచి ఒకరు కొడతాంటారు. రూమ్ చూడండి, మొత్తం పొగతో నిండిపోయింది. మనల్ని ఇక్కడ బయట అయితే ధరవేసినారు, ఎందుకంటే లోపలైతే ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి. లోపల మాత్రం ఫ్యామిలీస్ అంటే 200 డబ్బులు పెట్టలేని వాళ్ళుగా ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే లోపల. మనమైతే సింగిల్గా వచ్చి ఉంటారు కదా, వాళ్ళందరినీ అయితే బయట దొబ్బేసినారు. చూపిస్తా చూడండి, వీళ్ళంతా సింగిల్గా ఉండేవాళ్ళు, అందరిని అయితే బయట దొబ్బేసినారు. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి అసలుకి లోపల. ఇవన్నీ డార్మెటరీకి సంబంధించిన వాష్రూమ్స్ మాత్రమే, రూమ్స్కి అయితే అటాచ్డ్ ఉంటాయి. డార్మెటరీ అయితే కీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసినాం. హ్యాండ్ ఓవర్ చేస్తే మళ్ళీ మన దాంట్లో చూడండి ఏదో అయితే రాసినారు. ఇది అక్కడ ఇస్తే మళ్ళీ పైసా రీఫండ్ తీయగా అన్నాడు. మళ్ళీ ఏం రీఫండ్ ఇస్తారేమో మీకైతే ఇన్ఫామ్ చేస్తా. ఇది ఫస్ట్ అయితే మనం అక్కడ క్యాష్ కౌంటర్లో ఇద్దాం, ఏం చెప్తారో మళ్ళీ చెప్తా. మళ్ళీ పేమెంట్ సెక్షన్లోకి వచ్చినాం. ఈ లాస్ట్ అయితే రీఫండ్ అని ఉంది, ఆ 2 రూమ్ అలాట్మెంట్ అని ఉన్నాయి. రీఫండ్ లేకైతే వెళ్ళిపోదాం. 10 అంటే 100 మళ్ళీ ఇచ్చేసినారు, అంటే మనం 10 రూపీస్ కొన్నామన్నమాట. ఇక్కడంతా మీరు వెయిటింగ్ చేయొచ్చు. ఆడ షిరిడీలో లోపల గుళ్ళో ఏమేమి జరుగుతుందో అదైతే లైవ్ వస్తూ ఉంటుంది, ఇక్కడ కూర్చొని చూడొచ్చు. అవుట్ చూసినారు కదా రూమ్ ఎట్లా బుక్ చేసుకోవాలా. ఆ రూమ్ అయితే మనం చూపించలేకపోయినాం, కానీ మనకైతే ఎవరు తెలిసిన వాళ్ళు లేరు రూమ్ తీసుకున్న వాళ్ళు, అందుకే నేనైతే చూపించలేకపోయినా. డార్మెటరీ అయితే ఆ మాదిరిగా ఉంటుంది. మీ దగ్గర 110 అయితే ఛార్జ్ చేస్తారు, 100 రూపీస్ మళ్ళీ పోయేటప్పుడు అయితే మీకు రీఫండ్ ఇచ్చేస్తారు. అంటే మీకు ఛార్జ్ చేసేది 10 రూపీస్ మాత్రమే. అది శానిటైజేషన్ కోసం అని ఉంటుంది అంతే, ఇంకంతా ఫ్రీ. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తా. మీకు ఎలా బుక్ చేసుకోవాలా ఏమనేది అయితే నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం.